అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా జిల్లాలోని అత్యధికంగా 1258 మందికి 8,28,00,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. మురమల్ల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయితో కలిసి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అనంతరం మురమల్ల కొత్త మురమల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత నిధులతో 1500 నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు దాట్ల సుబ్బరాజు. ముఖ్యమంత్రి మరి ఏ విధంగా చేసినట్టు నాకు అర్థం కాదు, కానీ ఆ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడదు. మీరు తొందరపడకండి, సంవత్సరంలో మళ్ళీ మనం వచ్చేస్తాం, ఈ వచ్చేతలు చేతిలో ఉందండి, ఎన్ని చేతిలో ఉన్నాయో ప్రజలు వచ్చి ఎన్ని ప్రజలు ఆవిష్టం మేరకు ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాలు వస్తాయి. అసలు ప్రభుత్వం ఏ కాలం వచ్చేస్తే మనం ఓడిపోయాం, మళ్ళీ మనం అందరూ కూడా ఎన్ని గారి కూటమిలో ఉన్నాం, ఒకసారి పవన్ కళ్యాణ్ చేస్తాం, అది మోడీ గారు ఉన్నాం. 1285 మందికి 850 రోజు మా ఆఫీస్లో మరి ఈ కార్యక్రమం పెట్టుకోవడం దీనికి సభాధ్యక్షులు మా సూర్యబాబు గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు, సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరూ, వేదిక ముందున్న ఈరోజు సీఎం కళ్యాణ్ చెక్కులు అందుకోబోయే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ సీఎం సహాయం ఉందో మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ చేసి గతంలో కంటే సుమారు 100 రోగాలకి అదనంగా మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్యం చేయడం జరుగుతుంది. మరి దాంట్లో కవర్ అవనే రోగాలు ఏమైనా ఏది సొంతంగా డబ్బులు ఏదైతే పెట్టుకున్నారో నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2019లో తెలుగుదేశం ప్రభుత్వంగా